నమస్తే వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కళ నెరవేరింది. బాలరాముడు అయోధ్యలో కొలువు తీరాడు. ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ బలరాముని దివ్య దర్శనం మనందరికీ తొందరలో కలగాలని K6 జిటిపిఎల్ ఆకాంక్షిస్తున్నది. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 500 ఏళ్ల కళ నెరవేరిన వేళ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన ప్రధాని మోదీ, RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, దేశ నలుమూలల నుంచి హాజరైన ప్రముఖులు. ఎన్నో బలిదానాలతో అయోధ్య కళ సాకారమైంది. ఇది విగ్రహ ప్రతిష్ఠ కాదు, భారతదేశ గౌరవం. అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పండుగ వాతావరణంలో ఉమ్మడి జిల్లా శ్రీరామ భక్తుల ర్యాలీలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు. అయోధ్య బాలరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నగరంలోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట, మోస్రా, పోచారం, జాగోరా ఆలయాల్లో పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అయోధ్య తరలి వెళ్లిన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే. అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిరికొండ, దర్పల్లి మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేల్పూర్లోని శ్రీ బాలరాముని ఆలయంలో నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. ఉమ్మడి జిల్లాలో నలుమూలల నుంచి హాజరై సమస్యలు కలెక్టర్లకు విన్నవించిన ప్రజలు. 500 ఏండ్ల కళ నెరవేరింది. యావత్ దేశం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువు తీరాడు. 500 ఏండ్ల కళ నెరవేరింది. యావత్ దేశం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడి ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో పెట్టిన 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో బాలరాముడు కొలువుదీరాడు. 12 గంటల 29 నిమిషాలకు ముఖ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 84 సెకండ్ల పాటు అసలు క్రతువును చేపట్టారు. ప్రాణ ప్రతిష్ఠన అనంతరం శ్రీరాముడికి తొలి పూజ నిర్వహించారు. ముందుగా ప్రధాని మోదీ రాముడికి హారతిచ్చారు. స్వర్ణాభరణాలతో బాలరాముడు దగదగ మెరుస్తూ దర్శనమిచ్చారు. కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లుతో అభయమిచ్చారు. గర్భగుడిలో జరిగిన ఈ పూజా క్రతువులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో బలిదానాలతో అయోధ్య కళ సాకారమైందని, ప్రాణత్యాగం చేసిన వారి ఆత్మలు ఇప్పుడు శాంతిస్తాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నేడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా రామాలయాన్ని నిర్మించామని తెలిపారు. రామ్ లాల్లా ఇకపై టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 2024 జనవరి 22 కొత్త కాలచక్రానికి ప్రతీక అని కొనియాడారు. ఇది విగ్రహ ప్రతిష్టాపన కాదని, భారతదేశ గౌరవం అని అన్నారు. 11 రోజుల దీక్ష సందర్భంగా రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలు సందర్శించినట్లు వెల్లడించారు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావడం నా అదృష్టమని మోడీ అభిప్రాయపడ్డారు. అయోధ్య ప్రజలు ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. सर्वत्र समाये हुए हर युग में लोगों ने राम को जिया है. हर युग में लोगों ने अपने अपने शब्दों में अपनी अपनी तरह से राम को अभिव्यक्त किया है और ये राम रस షబీర్ అలీని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన షబీర్ అలీని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని షబీర్ అలీ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, కాంగ్రెస్ నేతలు నరాల రత్నాకర్, గడీల శ్రీరాములు, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రామ్లాలాకు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం మేరకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అయోధ్యకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఎక్స్ యాప్ నుంచి లైవ్ ద్వారా రామ మందిరాన్ని చూపిస్తూ దర్శనం చేసుకోమన్నారు. రామ జన్మభూమికి రావడం ఆనందంగా ఉందన్నారు. జై శ్రీరామ్. హిందూరు సోదర సోదరి మనందరూ దయచేసి దర్శనం చేసుకోండి. రామ మందిరం అయోధ్యలో రామ జన్మభూమి, రాముడు. ఖిల్లా రామాలయంలో ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఇందూర్ నగరంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఇందూర్ నగరంలోని ఖిల్లా రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు. అనేక చోట్ల ఈరోజు దీపావళి పండుగ 5 శతాబ్దాల నిరీక్షణ, లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ. బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని పలు గ్రామాల్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడి రామ మందిరాలను ఘనంగా ముస్తాబు చేశారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున మందిరాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన సొంత గ్రామం పోచారంలోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సైతం సోమేశ్వర్, దేశాయ్ పేట్లలోని రామ మందిరాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు సన్మానించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ మండలంలోని వివిధ ఆలయాలను దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సిరికొండ మండలంలోని చిన్న వాల్గోడ్, రావుట్ల, న్యావనంది, మైలారం, సిరికొండ గ్రామాల్లోని ఆలయాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు, అన్న పూజ, అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, అన్ని నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తానని, దానికి సీతారామచంద్రులు ఆశీర్వదించాలని, అలాగే రూరల్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థించారన్నారు. కార్యక్రమంలో ముప్ప గంగారెడ్డి, సంతోష్ గౌడ్, సంతోష్ రెడ్డి, బేగం సంజీవ్, శోభన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, ఎర్రన్న, ఉమ్మాజి నరేష్, ఆసిఫ్, గ్రామాల వీడీసీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టతో యావత్ నిజామాబాద్ జిల్లా పులకరించిపోయింది. నిజామాబాద్ జిల్లా శ్రీరామనామ స్మరణతో ప్రతి భక్తుడి హృదయం ఉప్పొంగింది. ఇదే సమయంలో జిల్లాలోని ఆలయాల్లో శ్రీరామ కీర్తనలు, శోభాయాత్రలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల భక్తులు ప్రసాదం, అన్నదాన వితరణ చేస్తూ ప్రాణ ప్రతిష్టను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. బాన్స్వాడ మండలంలోని పలు గ్రామాల్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన సొంత గ్రామమైన పోచారం రామ మందిర్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయోధ్య శ్రీ రామ మందిరం భవ్యక్షేత్రం ప్రారంభోత్సవం, శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని బాన్స్వాడ నియోజకవర్గంలోని దేశాయపేట, పోచారం, మోస్రా, జాకోరాల్లోని ఆలయాల్లో ఈరోజు జరిగిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అయోధ్య రామాలయంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేల్పూర్లోని శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామాలయంలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంలో జరుగు వివిధ దైవ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరసేవలకు కార్యక్రమం ఏర్పాట్లను ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు, పాల్గొన్న అధికారులను శాల్వా మొమెంటోలతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సన్మానించారు. ఇదిలా ఉండగా అయోధ్య రామాలయం
బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంలో జరుగు వివిధ దైవ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దర్పల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రత్యేక పూజలు హోమాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో వాల్గోట్ వెళ్లేదారిలో ఉన్న రామ మందిర్లో ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ కూడా పూజలు యజ్ఞ హోమాదులు నిర్వహించి అన్నసత్ర నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ భజన చేస్తూ 12:29 ప్రత్యక్ష ప్రసారం కొరకు ఎల్ఈడి ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక 500 ఏళ్ల నుంచి వేచి చూస్తున్న కళ నెరవేరిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రతి భారతీయుని యొక్క చిరకాల కోరిక ఇది. 500-600 సంవత్సరాల నుండి మనము ఈ రామ మందిరం కట్టుకోవాలన్నటువంటి ఆలోచనలో మరి ఈరోజు భారతదేశ ప్రభుత్వము మరి రామ మందిరం నిర్మించడము, మరి రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్టాపన చేయడం అన్నది నిజంగా భారతదేశ ప్రజలందరికీ కూడా మరి సంతోషకరమైన. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఫిషనరీస్, రాష్ట్ర రోడ్డు రవాణా తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నంలోపు వారి పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజ్, జడ్పీ సీఈఓ గోవింద్, డిఆర్డీఓ చందర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సో అలా ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ పంపించండి. బట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ డిజిగ్నేషన్ కి 1 నేమ్. ఇప్పుడు కొంత ఆఫీసర్స్ ఎలా పంపిస్తున్నారు అంటే వాళ్ళ 2-3 పేర్లు, మళ్ళీ ఓఎస్లన్నీ అలా పంపిస్తున్నారు. అయోధ్యకు తరలి వెళ్లిన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంకు తరలి వెళ్లిన నాయకులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. సందర్భంగా అయోధ్యకు చేరుకున్న నాయకులతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కొలువుదీరిన రాముని దర్శించుకొని రావాలని, ప్రయాణంలో ఎలాంటి ఆటపోట్లు ఎదురైనా, ఎలాంటి సమస్య వచ్చినా తనకు చెప్తే తక్షణమే పరిష్కరించే దిశగా చూస్తానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ప్రయాణం సజావుగా సాగే విధంగా చూసుకోవాలని రాకేష్ రెడ్డి ఫోన్లో వారికి సూచనలు, సలహాలు చేశారు. నిజామాబాద్లో శ్రీరాముని శోభాయాత్ర శ్రీ రాజస్థాన్ ప్రాచీన హనుమాన్ సంస్థాన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ రాజస్థానీ ప్రాచీన హనుమాన్ సంస్థాన్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ నగరంలో శ్రీరామ మందిర్ శోభాయాత్ర నిర్వహించారు. గంజ్ క్లాక్ టవర్, మార్వాడి గల్లీ ప్రాంతాల గుండా సాగిన ఈ శోభాయాత్రలో శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత వేషధారణలో చిన్నారులు ప్రత్యేక రథంపై కూర్చొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని పలు గ్రామాల్లో, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, హనుమాన్ పారాయణాలతో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రుద్రూర్ మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా శ్రీరామ భక్తులు భారీ బైక్ ర్యాలీ తీశారు. మహిళలు, యువతీ యువకులు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో వాడవాడలా తిరుగుతూ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ప్రసార మాధ్యమాల ద్వారా అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ప్రత్యక్ష ప్రసారాలను చూస్తూ తిలకించారు. అనంతరం ఆలయ పూజారి K6తో మాట్లాడుతూ శ్రీ సీతారాముల యొక్క ఆశీర్వాదం భారతదేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెల్లవారుజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజల్లో భాగంగా స్వామివారికి లక్ష్మీ గణపతి అభిషేకం, రుద్రాభిషేకం, శ్రీరామ లక్ష్మణ హనుమాన్ నవగ్రహ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్టాపన చేశామన్నారు. అనంతరం హనుమాన్ చాలీసా, రామరక్ష,
పారాయణం, బలి పూర్ణాహుతి, హనుమాన్ చాలీస, రామరక్ష పారాయణలతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం, చిక్కడపల్లి, రానంపల్లి, బొప్పాపూర్, అక్బర్ నగర్ గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సీతారాముల యొక్క మనకు యోగ ప్రాప్తి కలిగి ఉంది కాబట్టి ఈ రోజున మేము కూడా రుద్రూర్ విఠలేశ్వర మందిరంలో యావత్ రాష్ట్రము, భారతదేశము, లోక కళ్యాణము, అలాగే అయోధ్య మందిరము ఏదైతే భారతదేశంలో దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలు కూడా తొందరగా నిర్మాణం కావాలి. అలాగే ప్రతిష్టాపన. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆలయాలు శ్రీరామనామ స్మరణలతో మార్మోగాయి. రెంజల్ మండల కేంద్రంతో పాటు తాడ్బిలోలి, నీలా, కందకుర్తి గ్రామాల్లో శ్రీ బాలరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పలు గ్రామాల రామాలయ కమిటీతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించే శ్రీ బాలరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యక్షంగా తిలకించాలన్న ఉద్దేశంతో తాడ్బిలోలి, రెంజల్ గ్రామాల్లో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆలయాలు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భజనలతో శ్రీరామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. అయోధ్య కార్యక్రమంతో గ్రామాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్బిలోలి రామాలయం కమిటీ అధ్యక్షులు పెద్దల సుధాకర్ రావు మాట్లాడుతూ గ్రామంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అయోధ్య నుండి రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గ్రామంలోని గ్రామ పెద్దలు తిలకించడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమ హయాంలో అయోధ్య మందిర నిర్మాణం, బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణమన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మహోన్నతమైన కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు, మహిళా భక్తులకు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు బూరం రాజు, సాయిలు, దయాకర్ రెడ్డి, రూపేష్ రాజు, నాగోజీ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ బయలుదేరి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అయోధ్యలో బాలరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 500 ఏళ్ల కలను నేడు నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని అబంగపట్నం గ్రామంలో నూతన రామాలయాన్ని నిర్మించి ఈరోజు సీతారాముడు, లక్ష్మణుని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో నిర్మించిన భవ్యమైన రామమందిరంలో నిర్వహించిన బాలరాముని ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తమ అబంగపట్నం గ్రామం చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులంతా ఏకమై గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో గ్రామంలో రామాలయాన్ని నిర్మాణం చేపట్టారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున తమ గ్రామంలోని రామాలయంలో సీతారామ, లక్ష్మణ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించగా ఈ కార్యక్రమానికి మహిళా మూర్తులు, గ్రామస్తులు, వేద బ్రాహ్మణుల సాక్షిగా యజ్ఞ కార్యక్రమాలు, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అబంగపట్నం గ్రామం నుండి 1992 సంవత్సరంలో అయోధ్యలో కరసేవకు వెళ్లిన పంట శ్రీనివాస్, మంత కిషన్, చిన్న రవిలను గ్రామస్తులు సన్మానించారు. అనంతరం శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ ప్రజలకు ప్రవచనాలను బోధించారు. వచ్చిన భక్తులందరికీ వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలను వితరణ చేశారు. మండలం అబంగపట్నం గ్రామంలోని మరి అయోధ్య యొక్క అక్షింతాలు మా ఊరికి చేరడంతో మరి మేము అందరము మమేకమై మరి అదేవిధంగా అందరం కూర్చుండి మాట్లాడుకొని మరి అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన జరుగుతున్నది కాబట్టి మరి అబంగపట్నంలో కూడా ఎందుకు చేయకూడదని చెప్పేసి అనుకోని గ్రామ పెద్దలందరూ కలిసి మరి దీనికి అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యేకంగా తిలకించాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఎడపల్లి, మంగళంపాడు, కుర్నాపల్లి, తాడెం, జాన్కంపేట, పోచారం, ఏఆర్పి క్యాంప్ గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అయోధ్యలో కార్యక్రమాన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. జైతాపూర్ గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి, సర్పంచ్ శ్రీలత, రామ్గోపాల్ రెడ్డి, కృష్ణారావు, సూర్యనారాయణ, రంగారావు, మదన్ భాస్కర్ రావు ఉన్నారు.
అన్ని గ్రామాల్లో ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, జెడ్పీ సీఈఓ గోవింద్, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ, ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ ప్రజావాణి సైట్లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో అలా ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ పంపించండి. బట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ డిజిగ్నేషన్ కి 1 నేమ్. ఇప్పుడు కొంత ఆఫీసర్స్ ఎలా పంపిస్తున్నారు అంటే వాళ్ళ 2-3 పేర్లు మళ్ళీ ఓఎస్లన్నీ అలా పంపిస్తున్నారు. పడకల్ గ్రామంలో అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిర్వహించి ఆలయంలో పూజలు చేశారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో అయోధ్య రామాలయ ట్రస్ట్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో రామాలయంలో విశిష్ట పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాడు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన పోరులో పడగల్ గ్రామం నుంచి 5 సభ్యులు వెళ్లి ఆందోళనలో పాల్గొని రావడం జరిగిందన్నారు. నాటి ఎందరి ప్రాణాలు త్యాగం మరియు ఆందోళన వల్ల నేడు అయోధ్యలో బలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని ఆలయంలో విశిష్ట పూజలు అభిషేకాలు చేశామని అలాగే గ్రామస్తుల సౌకర్యార్థం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్క్రీన్లో గ్రామస్తులు అందరికీ చూపించడం జరిగిందని అన్నారు. ప్రపంచ శాంతి కోసం జరిగిన ఈ మహోత్సవం యావత్ దేశం మొత్తం ఓ పెద్ద పండుగలా చేసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. నాడు అయోధ్య పోరులో పాల్గొన్న వారిని సన్మానించి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రద్ధానంద్ గంజ్ హోల్సేల్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నేడు శ్రద్ధానంద్ గంజ్లోని వెజిటేబుల్ మార్కెట్ నందు నిజామాబాద్ హోల్సేల్ కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ నినాదాలతో భక్తిభావంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్ హోల్సేల్ కూరగాయల వర్తకుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రామ మందిరం గురించి ఆ కళ ఈరోజు నెరవేరింది. అందుమూలంగా అక్కడ జరుగుతున్న బలరామ ప్రాణ ప్రతిష్ఠ గురించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి కిల్లా డిచ్పల్లి అపురూప శిల్ప రామాలయంలో ఘనంగా అయోధ్య బాలరామ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు బీజేపీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో అయోధ్యలో జరుగుతున్న బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కిల్లా డిచ్పల్లిలోని అపురూప శిల్ప రామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు అన్నదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరాముని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రామాలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేసి భక్తులకు అన్ని సౌకర్యాలను సమకూర్చారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తమ రామభక్తిని చాటారు. వారితో పాటు డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ సాయి మానస, గ్రామ సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్, ఆలయ చైర్మన్ జంగం శాంతయ్య, మాజీ చైర్మన్ పొద్దుటూరు మహేందర్ రెడ్డి, బూసా సుదర్శన్, ఏజీ దాస్, దువ్వా నర్సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులచారి దినేష్ మాట్లాడుతూ కిల్లా డిచ్పల్లి అపురూప శిల్ప రామాలయాన్ని దర్శించుకోవడం తన సౌభాగ్యమని, భారతదేశంలో అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా డిచ్పల్లి కిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, రాముని కృప జిల్లాపై ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గంపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి కోరామన్నారు. 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హిందూ బంధు అలాగే భారతీయుడు
సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి, అలాగే లక్షలాది మంది ఆత్మ బలిదానంతో ఈరోజు అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలో ఊరూరా సందడి వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లాలోని అన్ని రామాలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆయా ఆలయాలకు వేకువజామున నుంచే భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహించారు. పలు ఆలయాల్లో అయోధ్యలో బాలరామ ప్రాణ ప్రతిష్టను తిలకించేందుకు ఆలయ ప్రాంగణంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో భక్తులు దానిని తిలకిస్తున్నారు. అంతకుముందు వాల్మీకి నగర శిశు మందిర్ 2001 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు వారి ఉడత భక్తిగా నేడు నిర్వహించే అన్నదానంకు 14,000 విరాళాన్ని అందించారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో డైలీ వాకర్స్ ఉదయం చప్పట్లతో జై శ్రీరామ్ అంటూ అలరించారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గల సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గల శ్రీరాముని దేవాలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. చిట్టాపూర్ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉదయం విశిష్ట అభిషేకాలు పూజలు అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ బలరాముని ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అన్నదానాలు చేయడం జరిగిందన్నారు. భక్తులు సైతం భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారికి నైవేద్యాలు సమర్పించారని అయోధ్య రామ మందిరంలో నిర్మాణంతో యావత్ దేశం పండగల బలరాముడు విజ్ఞాన ప్రతిష్టాపన చేసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఎన్నో ఏండ్ల కల నెరవేరడం భవ్యరామ మందిర నిర్మాణం వల్ల యావత్ దేశానికి సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని చెప్పారు. కార్యక్రమంలో పురోహితులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు యువకులు తదితరులు ఉన్నారు. హిందూ ధర్మ ప్రకారం ఈరోజు మహోత్తర కార్యక్రమం ఈరోజు 12:20 అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కావడం విశేషం కనుక మరి ప్రతి ఊళ్ళో ప్రతి దేవాలయంలో రాముని పేరిట అన్నదాన కార్యక్రమాలు పూజలు జరగడం విశేషం. మరి చిత్తాపూర్ సాయిబాబా దేవాలయంలో కూడా సాక్షాత్తు రామచంద్రమూర్తి యొక్క మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో విశిష్ట పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గల అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా విశిష్ట పూజలు నిర్వహించి ప్రత్యక్ష ప్రసారాన్ని స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ కవిత కాశీరాం, పురోహితులు ప్రశాంత్ జోషి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరమన్నారు. భారతీయులు 500 సంవత్సరాల కల నెరవేరిందని చెప్పారు. రామ జన్మభూమిలో అయోధ్యలో రామునికి గుడి కట్టి బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ చేసి లోక కళ్యాణం కోసం భవ్య మందిర నిర్మాణం చేయడం యావత్ దేశానికి పెద్ద పండుగలా ఉందని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, మహిళలు తదితరులు ఉన్నారు. బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న శుభ సందర్భంలో మన మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచే భజన కార్యక్రమాలు మరియు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకము వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ నామ సంకీర్తనలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇందల్వాయి రామాలయంలో అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. ఇందల్వాయి రామాలయంలో లక్ష్మణుడు లేని రామాలయం, భారతదేశంలో లేని సీతారాముల విగ్రహం ఇందల్వాయి గ్రామంలో మాత్రమే ఉందని పూర్వీకుల మాట. గత పూర్వం సంవత్సరాల క్రితం నిర్మించిన రామాలయంలో లక్ష్మణుడు లేని రామాలయంగా ఇందల్వాయి గ్రామం ప్రసిద్ధికెక్కింది. అప్పట్లో సిర్నాపల్లి దొరసాని శీలం జానకిబాయి పాలన కంటే పూర్వం ఇందల్వాయి గ్రామంలో లక్ష్మణులు లేని రామాలయం అప్పటి నుండి ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో సీతారాములు మాత్రమే మూల విరాటులుగా ఉండటం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఇలాంటి అరుదు భారతదేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఇందల్వాయి రామాలయానికి చరిత్ర ఉంది. ఇందల్వాయి ఆలయ ప్రధాన అర్చకులు కందాల గోపాలకృష్ణమాచారి మీడియాతో మాట్లాడుతూ రామాలయ చరిత్రను వివరించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వారం రోజులు నవరాత్రులు ఉత్సవాలు నిర్వహిస్తూ రోజుకొక విగ్రహమూర్తి రాత్రి వేళల్లో ఆలయం చుట్టూ ఊరేగించడం, అలాగే సీతారాములకు కళ్యాణం అనంతరం రాధోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఉగాది రోజున గ్రామ ప్రజలు ప్రధాన వీధుల గుండా సీతారాముల
విగ్రహమూర్తుల ఊరేగింపు కొనసాగుతుందని అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచారి తెలిపారు. ఇందల్వాయి రామాలయం నుండి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని స్క్రీన్ల ద్వారా గ్రామ ప్రజలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించే విధంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు సీతారాములు లక్ష్మణుని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు 500 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో నిర్మించిన భవ్యమైన రామ మందిరంలో నిర్వహించిన బాలరాముని ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ చరిత్రలు నిలిచిపోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులంతా ఏకమై అభివృద్ధి కమిటీ సహకారంతో గ్రామంలో రామాలయాన్ని అత్యంత వైభవంగా పూల పందిరి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున తమ రామాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. కార్యక్రమానికి మహిళా మూర్తులు గ్రామస్తులు వేద బ్రాహ్మణుల సాక్షిగా యజ్ఞ కార్యక్రమాలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో తిలకించడానికి పెద్ద ఎత్తున మండలంలోని అన్ని గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తజనం వచ్చి LED స్క్రీన్ల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ అయోధ్య శ్రీరామ కార్యక్రమాన్ని భక్తులంతా భక్తి శ్రద్ధలతో వీక్షించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు. శ్రీరామ మందిరంలో జరుగుతున్న ఉత్సవాలను కన్నుల వీక్షించడానికి చాలా తండోపతండాలుగా గ్రామంలోని వాళ్ళు అలాగే గ్రామస్తులు తరలిరావడం జరిగింది. ముఖ్యంగా ఈ మందిరం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి మందిరంలో హిందువులంతా ఐక్యంగా ఉన్నప్పుడే హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చునని అందుకు నిదర్శనమే అయోధ్య రామ మందిరం నిర్మాణమని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల రామాలయంలో ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధులగుట్ట ఆలయమంతా జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా భారతదేశ ప్రజలు కన్న కలకై నేటికి సహకారమైందని, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అయోధ్య రామ మందిరం పూర్ణ నిర్మాణం కావడంతో పాటు నేడు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ యావత్ భారతదేశమంతా కన్నుల పండుగగా జరుపుకుంటుందని అన్నారు. హిందూ బంధువులంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు ఎటువంటి విజయాన్నైనా సాధించవచ్చునని తెలిపారు. సిద్ధులగుట్టను మరింత అభివృద్ధి చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డుకు మొదటి అడుగు వేసిన మాజీ సర్పంచ్ రామచందర్ మరవలేనివని కొనియాడారు. సిద్ధులగుట్టపై ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరపకుండా కమిటీ వారు చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. మన ఐక్యత ఒక్కదే మనం కాపాడుతుంది. ఈరోజు అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ జరిగింది. 500 సంవత్సరాలుగా పోరాడుతుంటే అంటే అధికారంకి వచ్చాము. ఢిల్లీ గద్దె మీద అధికారానికి వచ్చాం కాబట్టి ఆర్మూరు గడ్డ మీద కూడా ధర్మం గెలిచింది కాబట్టి ఆర్మూరు పట్టణంలోని రామ్ నగర్ రామాలయంలో అయోధ్య రామ మందిరంలోని బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ రామ్ నగర్ రామాలయంలో భక్తులు ఉదయం నుండే ఆలయానికి చేరుకొని సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ ప్రజల కళ నేటికి సహకారమైందని, రాముడు తిరిగి అయోధ్యలో బాలరాముడిగా ప్రాణ ప్రతిష్ఠ కావించాడని అన్నారు. ప్రతి హిందువు గర్వించేలా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగడంతో పాటు శ్రీరాముడు కొలువయ్యాడని పేర్కొన్నారు. హిందువులంతా గర్వించేలా అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగిందని కొనియాడారు. ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొందని, అదేవిధంగా రామాలయంలో సైతం ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. సాయంత్రం పెద్ద ఎత్తున పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఈరోజు అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ చాలా విశేషం. మరి ఇలా ప్రపంచ దేశాలు కూడా, ప్రపంచంలోనే భారతదేశం పెద్ద శక్తివంత దేశంగా అభివర్ణిస్తున్నాము. మరి ఈరోజు రాముడు ప్రతిష్ఠ అయింది. ఇంకా రాబోయే 100 సంవత్సరాలు మరి భారతదేశం ఒక హిందూ దేశంగా వెలువరిస్తుంది. మరి అలాగే ఈరోజు మా రామనగర్ రామాలయంలో పెద్ద సంఖ్యలో
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బడా రామ్ మందిర్లో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి లడ్డు పులిహోర పంపిణీ చేశారు. నగరంలోని గాజులపేటలో గల బడా రామ్ మందిర్లో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి ప్రసాద వితరణ చేశారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టి శ్రీనివాస్, టి రామ్మోహన్, దయాకర్, రాజశేఖర్, సతీష్, రమేష్, దాతలు, మేతి శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు. ముప్కాల్ మండలంలోని మార్కెట్ యార్డు వద్ద ఈరోజు అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముప్కాల్ మండలంలో పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించి అయోధ్యలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించాలని ఉద్దేశంతో గ్రామాల్లో LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్కూల్ చిన్నారులు సీతారాముడు, లక్ష్మణు, హనుమంతుల్ని వేషధారణలతో భక్తులకు అలంకరించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ భారతదేశమంతా ఓ పండుగ వాతావరణంగా మారిపోయింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ దశాబ్దాల తర్వాత మా రామునికి జన్మస్థలం అయినటువంటి అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మండలంలోని భక్తులు అధిక మొత్తంలో పాల్గొన్నారు. ఈ రోజు చేసిన ప్రత్యేక పూజలను, అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు గాను గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య శ్రీ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో అయోధ్య శ్రీరాముల ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి. అదేవిధంగా భక్తులు రామనామ స్మరణతో ఆలయం మొత్తం కిటకిటలాడిపోయింది. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభం సందర్భంగా భైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు రాముని ఫోటోలు, రాముని జెండాలను, దీపాలను మరియు రామ మందిరం చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాదవ్ రాజేష్ బాబు మాట్లాడుతూ అయోధ్య శ్రీరాముని మందిరం ప్రారంభం రోజు మండల ప్రజలందరూ జనవరి 22న ప్రతి ఇంట్లో 5 దీపాలను వెలిగించి దీపావళి జరుపుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటిపైన శ్రీరాముని జెండాను పెట్టుకోవాలని తెలిపారు. ప్రతి ఇంట్లో శ్రీరామ పూజలు నిర్వహించి రామనామం స్మరించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర దుబ్బాక సర్పంచ్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. గవర్నమెంట్ చెప్పిందని మీటింగ్ ఏర్పాటు చేసి మామ అనిపించే కంటే ప్రతి నెల ఒకరోజు ప్రజల వద్దకు అధికారులు వచ్చి పథకాలు మీకున్నాయని వాళ్లకు అన్ని రకాలుగా ఒప్పించి పథకాలను అమలు పరిస్తే పల్లెలు అభివృద్ధి చెందుతాయని సర్పంచ్ వెంకటేష్ అన్నారు. ఎంపీటీసీ గంగాధర్, ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ఉత్సవ కమిటీ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామాలయంలో యజ్ఞం, హోమం, పూజ నిర్వహించి అన్నదానం నిర్వహించారు. ముందుగా దుబ్బాక గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రామచంద్ర మహారాజ్కు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు సహకారంతో నిర్వహించారు. రుద్రూర్ నూతన ఎస్ఐగా కె మహేందర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్ టౌన్ నుంచి బదిలీ అయి రుద్రూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రూర్ మండల ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మాక్లూరు మండలం వ్యాప్తంగా గ్రామాన రామునికి పూజా కార్యక్రమాలు, అన్నదాన ఏర్పాట్లు నిర్వహించారు. రామ సీత సమేతంగా పాలాభిషేకాలు నిర్వహించి పెద్ద ఎత్తున రామ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా మండలంలోని చిక్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రామ సతీ సమేత పూజా కార్యక్రమాలు, పాలాభిషేకం నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బుస్సాపూర్ గ్రామంలో శ్రీరాముని చిత్రపటంతో గ్రామంలోని మంగళహారతులతో మహిళలు, యువకులు జై శ్రీరామ్ నినాదాలతో వాడవాడలా ఊరేగించి స్థానిక రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో LED ప్రొజెక్టర్లు అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యక్ష ప్రసారాన్ని గ్రామంలోని మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈరోజు అయోధ్యలో బాలరాముడు విగ్రహం సందర్భంగా బ్రాహ్మణపల్లిలో రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో గ్రామస్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
వేల్పూర్ మండలం మోతే గ్రామంలో గల జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని సీతారాముల ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి సభ్యులు వడ్ల నర్సయ్య రమేష్ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకొని మోతే గ్రామంలోని సీతారాముల ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు చూపించడం జరిగిందని, అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. మాక్లూర్ మండలం పెద్దబోర్గంలో దక్షిణముఖి అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చకుల మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి హాజరై పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామ్లాలా విగ్రహం ప్రధాని మోదీ నేతృత్వంలో నేడు ప్రాణ ప్రతిష్ఠ జరగడం ఆనందదాయకమన్నారు. దీంతో హిందువులు 500 ఏళ్ల కళ నెరవేరినట్టయిందన్నారు. సందర్భంగా పెద్దబోర్గంలోని ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాంపూర్ గంగాధర్, దేశెట్టి ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనాథ్, శ్రీరాములు, రాజేశ్వర్ యాదవ్, అనిల్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గత 9-10 ఏళ్ల నుంచి కూడా మా మాక్లూర్ గ్రామ సమిష్టిగా కులమత భేదాలకు అతీతంగా అన్ని గడప గడప మేము చందా రూపంలో కొంత పెద్ద దాతలు దూర ప్రదేశంలో ఉన్న బయట దేశాల్లో ఉన్నా కానీ అట్లా హైదరాబాద్లో ఉన్నారు కానీ వాళ్ళందరూ చందాలను సమకూర్చి ఇలా 1 కోటి రూపాయల రామాలయాన్ని మేము నిర్మించుకున్నాము. కొంచెము బీర్కూర్లో జెండా ఊపి శోభయాత్ర ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి. రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిరికొండ గ్రామంలోని అన్ని ఆలయ కమిటీలు, పాలక కమిటీ, విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో మరియు దాతల సహాయంతో ఏర్పాటు చేసిన సీతారాముల విగ్రహాల ఊరేగింపును మహిళలు మంగళహారతులతో, డీజే చప్పుళ్లతో, భజన కీర్తనలతో, యువకుల నృత్యాలతో ఘనంగా ఊరేగించారు. గ్రామం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తింది. ఉదయం నుండి భక్తులు మండల కేంద్రంలోని శ్రీ లొంక లింగేశ్వర ఆలయంలో సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. గ్రామంలోని వీధుల గుండా విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. అలాగే అంగడి బజార్లో ఏర్పాటు చేసిన అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ స్క్రీన్లో గ్రామంలో మహిళలు, వృద్ధులు, యువకులు, పెద్దలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి మోర్తాడ్ మండల వ్యాప్తంగా అయోధ్య శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ప్రముఖ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఏర్గట్ల మండలం తడాపాకల్ గ్రామంలోని శ్రీరామాలయం స్వామివారికి ఉదయం నుండి హారతి, అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 500 ఏళ్ల కళ నెరవేరిన వేళ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, దేశ నలుమూలల నుంచి హాజరైన ప్రముఖులు. ఎన్నో బలిదానాలతో అయోధ్య కళ సాకారమైంది. ఇది విగ్రహ ప్రతిష్ఠ కాదు, భారతదేశ గౌరవం. అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు. పండుగ వాతావరణంలో ఉమ్మడి జిల్లా శ్రీరామ భక్తుల ర్యాలీలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు. అయోధ్య బాలరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నగరంలోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట, మోస్రా, పోచారం, జాగోరా ఆలయాల్లో పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అయోధ్య తరలి వెళ్లిన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే. అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిరికొండ, దర్పల్లి మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు.
పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేల్పూర్లోని శ్రీ బాలరాముని ఆలయంలో నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. ఉమ్మడి జిల్లాలో నలుమూలల నుంచి హాజరై సమస్యలు కలెక్టర్లకు విన్నవించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్. జై శ్రీరామ్.